పేకలు చెబుతా పేకలు చెబుతా. ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏరా ఏదో కొరికేస్తాలా అమ్మి కొడుకు గొంతుగా కొరికేస్తాలా అమ్మి కొడుకు. కోపిత్త కమేల కాడ కోపిత్త కమేల కాడ గుడ్కాడికి వెళ్ళొద్దాం. గుడ్కాడికి వెళ్ళొద్దాం. ఏంది ఏంది ఏ అనకూడదు నిన్న ఏమన్నా బాబాయ్ అంటే తిడుతున్నావుగా. బాబాయ్ అంటే తిడుతున్నావు. ఎవడు బాబాయ్ అని బాబాయ్ ఏ అంటావేంద్రా? సార్ అమ్మంటావా? సార్ అంటున్నావు. నేను సార్ అనమనంటరా? చెప్పు. నా దగ్గర రమ్మన్నాను సార్ అనమన్నాను. నీ పేరు చెప్పు. నా పేరు నీ చెప్పాలా? నా పేరు నీ చెప్పాలా? నీ పేరు చెప్పక బాబాయ్ నా పేరుతో నీకేం పని రాదవా? పప్పు చెక్కలు అమ్మేవాడు అంటుంది. ఎందుకే మరి నిన్ను పప్పు చెక్కలు కాక అరే బఠానీలు అమ్మేవాడు. నేను పప్పు చెక్క అమ్మేవాళ్ళ కనపడుతున్నాడు. చెప్పేది ఏది నువ్వు చెప్పేది నాకు? అమెరికా చూడు. అమెరికా షిప్ వచ్చి మన వాటర్ లాగిపోయిందంట. దాంట్లో షిప్ అవచ్చు వాటర్ లాగితే నీ నెత్తి మీద వేసుకో. అమెరికా షిప్ అవచ్చు వాటర్ లాగితే నీ నెత్తి మీద వేసుకో. లేకపోతే దాంట్లోకి వెళ్ళి మునుగు నెత్తి వేసుకుంటావా? నా నెత్తి నాకు అవసరమా? నీ నెత్తి వేసుకుంటా చెప్పు. చెప్తున్నా నేను రా. నీకు ఎందుకు ఎనవా ఏంది చెప్పింది? నువ్వు చెప్తే నేను రాదవా? నువ్వు చెప్తే నేను చుట్టూ ప్రాంతాల్లో ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చెప్పేదా పడవలు తీసుకెళ్తారు అక్కడికి. ఆ షిప్ లో నుంచి సామాను ఇంకో షిప్ లోకి వెళ్ళాలి. ఆ షిప్ ఆగిపోయింది మధ్యలో, ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసేది? దాంట్లో ఉన్న ల్యాప్టాప్లు ఫోన్లు మొత్తం ప్యాకింగ్ ఉంటాయి. ఆ ప్యాకింగ్ తీసుకెళ్ళి పక్క దాంట్లో వేయాలా. పక్క దాంట్లో వేయాలా? మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తావా? సముద్రం సంతానం చూస్తున్నాడు. రేతవ లంచా కొడకని నేను సిగ్గులేదంటారు. రేతవ లంచా కొడకని నేను సిగ్గులేదంటారు. మమ్మల్ని సముద్రంలో మన దేశం ఆగిపోయింది. ఆ షిప్ అయిపోయినా వాళ్ళ ప్రధానమంత్రి ఏం చేశాడు? ఏం బీకాడు? ప్రధానమంత్రి ఏం బీకాడు? నువ్వేం బీకుతావు? కాలుతారు. షిప్ ఆగిపోతే భయమా లేకపోతే నువ్వు ఆగిపోతే భయమా? దూకు సావు. నువ్వు కూడా ఎత్తుకెళ్ళి సముద్రంలో వేసి కింద అడుగుని దొక్కిస్తా. నువ్వు తొక్కుతావని తెలిసి మమ్మల్ని రమ్మంటున్నావు దొంగ. మమ్మల్ని తీసుకెళ్ళి చంపుతాను. చెప్పేది షిప్ అయిపోయింది. ఇంకో షిప్ వచ్చింది బాబాయ్. వస్తే నువ్వు వెళ్ళు. అవసరం అయిపోను ఒకటి ఇస్తారు. పెట్టుకో ఒకటి ఎంత 2 లక్షలు. నీ ఫోన్ ఎవడు కావాలరా? ల్యాప్టాప్ యాపిల్ ల్యాప్టాప్ మాకు అవసరం లేదు. ల్యాప్టాప్ లేదు. రూపాయలు మొత్తం చూడు. అందరూ మాట్లాడుకున్నారు. మార్చేటప్పుడు తలకు ఫోన్ తలకు ల్యాప్టాప్ ఇస్తా అన్నారు. 3 లక్షలు సామాను 50,000 డబ్బులు తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి ఎటు సముద్రంలో చంపడానికి చూస్తున్నావు. చెప్పేది పాములు కాసేవాడా, పాములు ఆడిచ్చేవాడా, అమెరికా వాడు షిప్ ఆగిపోయింది. అమెరికా నుంచి మనకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఏమొస్తున్నాయి? నీకు వస్తున్నాయి కావాలి డబ్బులు. భారతదేశానికి ఎన్ని డబ్బులు ఇస్తారు? భారతదేశానికి వస్తే తినరా నువ్వు తిను. మాకు అవసరం లేదు. భారతీయుడు కాదు నువ్వు. అయితే భారతీయుడు కాదు. అయితే భారతీయుడు అయితే నీకే కాల్చి పడి ఎవడు కాల్చేది? కాల్చి పడి ఆరు నువ్వు ఎత్తుకెళ్తారు. భారతదేశం ఆగిపోయింది. అమెరికా వాళ్ళు షిప్ అంటే రావేంది? మాయ మహోడా ఎవడు నడగాల్చేది? యాదవ సిగ్గులేదంటారు నీకు. నా ఎప్పటి తెలుసు పొంగల్ తోలేవాడు అర్థం కదా. పనికిరాను చేపలు పండు అనుకున్నావు. చేపలు పండు అనుకున్నావు. సిగ్గు చేరం ఆడోడు షిప్ అయితే నాకేమరా? కాదు. ఏంటంటే 3,50,000 రూపాయలు నీకు వస్తున్నాయి. 3,00,000 ఐఫోన్ ఇస్తున్నారా? ఐఫోన్ 2 లక్షలు అమ్ముకోమని చెబుతా. నీకు అవసరం లేదన్నా గారా? నీకు చెప్పారా? మాకు ఈ డబ్బులు నీకు ఇచ్చే డబ్బులు నువ్వే నాకు ఇచ్చేది. నీకు ఇస్తానికి నీ పేరు రాపిస్తా అక్కడ. అన్నదని చెప్పా నీకు ఇందాక. ఏంద్రా నీ పేరు రాపిస్తా అక్కడ. నా పేరు అవసరం లేదు. పానపారు గుట్టకాలు వేసేవాడా? చెప్పేది అర్థం కాదు నీకు. చూసావా? నువ్వు నీకు లాగా ముందు దాగి అవి దాగి తిరిగా ఉండలాగా ఏం చేస్తా? చిచ్చురా చిత్రంలో అందరూ కూడా తన్నుదానికి పడతావు. అంబడి కూడా కాలేపోయిందిరా. ఏంద్రా కాలేపితే ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? అంబడి కూడా కాలు అంతవరకు ఇరిగిపోయింది. ఇరిగిద్దా? ఎరగొట్టవచ్చా? ఎరగొట్టుకుంటూ వెళ్తావు. జాదు వృక్ష అయిపోతావు. వృక్ష నీకు సిగ్గులేదు? నీకు చెప్పింది ఎవరురా? నువ్వు రావా?
అమెరికా ఒకటి షిప్ ఆగిపోతే నువ్వు ఎత్తుకెళ్ళు వెళ్ళు షిప్ ఎత్తుకెళ్తారా పని చేస్తా నువ్వు వెళ్ళిరా 2000 మంది కావాలి షిప్ అంటే ఏమనుకున్నా నీ కింద ఆడి కింద నీ కింద పని చేసేవాళ్ళగా పడ్డానంటారు నేను భారతదేశం గుడ్డు కాసుకున్నావు వెళ్ళిపో భారతదేశం నుంచి తోలేస్తారు రేపు నుంచి ఆడిది నీదా ఆడిది నీదా నీదే నీ బాబు ఆడిది నీదా అన్నమాట ఎవరు మాదే భారతదేశం అంటే ఎవరు అనుకున్నావు మాది యాదవ ఫేవరెట్ ఇది వెళ్ళిపో మరి నేనే లేదురా నువ్వు వెళ్ళిపో వస్తావరావా నేను రాను ఎందుకు తోలాలి భారతదేశంలో ఉంటా నువ్వు భారతదేశం నీదేంద్రా భారతదేశం పని చేయాలి ఇప్పుడు గుడ్కాడికెళ్ళొద్దని కాలర పడుకుంది నువ్వు చంపేస్తాను బరి గుడ్డు కాడికి ఏం పరి నీకు ఏం పరి చపాతీలు అమ్ముకునేవాడా చపాతీ కాచాలు ఎడుకునేవాడు ఉండట్టుంటారు సిగ్గులేదు నీకు బర్రెలు ముడ్డే ముడి తిరగదు పద్దాకలు లక్ష్మీదేవిరా లేకుండా చేస్తా బరిగొడ్లు లేకుండా చేపిస్తా కోపిత్త కమేల కాడ కోపిత్త కమేల కాడ కమేల కాడ కోపించి మాసం అమ్ముతా పోగిలే సాగు వస్తారావా రాను ఎందుకు రావు ఎందుకు ల్యాప్టాప్ తీసుకో ఐఫోన్ తీసుకో ఐఫోన్ తీసుకొని వాడుకో ఏ ఫోన్ నాకు అవసరం లేదు ల్యాప్టాప్ ఇస్తున్నావు ఏంది నీకే చేస్తున్నా మర్యాద చేస్తున్నాడు గుర్తుగా నాకెంత నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు పడవలు వెళ్తానికి నేను వస్తాను నీ చెప్పినా పని పనులన్నీ చేస్తావు చేయవా ఏ పనికి మళ్ళీ పని చేస్తా ఏ పని చేస్తావు నువ్వు ఏ పనికి మళ్ళీ లక్ష్మీదేవిరా ఏదో అది కూడా లక్ష్మీదేవరా మర్యాదగా షిప్పులో తిరిగి గాలి తిరిగి రోడ్లు అమ్మ తిరిగి ఎవరు సొమ్ము వచ్చిద్దా తినే రకాలు ఎవరు సొమ్ము వచ్చిద్దా తినే రకాలు రాకపోతే మాత్రం బరుగుడ్లు కాసి వాళ్ళు కాల్చి పడేపిస్తా గన్ను తీసుకొని చూద్దాం నువ్వు రాకుండా సాయంత్రం ఏం చేస్తావు రాకుండా ఏం చేస్తావు ఊరు మొత్తం ఊరు మొత్తం నీకే మాయ రోగమా ఎవరు ఎందుకు వస్తారు వాటర్ చుట్టూ విలేజ్ మొత్తం రామన్నారు ఎవరు రాడు పో ఎవరు వస్తారు నీలాంటి ఎత వేసాలు వేసేవాడికే షిప్ లో తీసుకెళ్ళినాక నోరు చంపుతాను చూస్తున్నావు పేరు రాపిచ్చి చూడు ల్యాప్టాప్ ఫోన్లు మొత్తం తీసుకెళ్ళిపోయి చెప్పి రాపిస్తా నువ్వు దెంకేలు మామే చెబుతా నువ్వు దెంకేలు మామే చెబుతా ఏమని ల్యాప్టాప్ లు ఐఫోన్ తీసుకెళ్ళని చెబుతా తీసుకెళ్ళి నీ పేరు రాపిస్తా అక్కడ మరి అది 6 రోజులు జైలు శిక్ష చేపిస్తా ఆగు కదులుతావా నువ్వు ఇక అయిపోయావు ఆగు అమెరికా వాళ్ళు కేసు అయితే ఎట్టుందా తీసుకెళ్తారా అమెరికా తీసుకెళ్తారా ఎందుకు తీసుకెళ్తారు నేను రోడ్లు కడిగిస్తారు నేను రోడ్లు కడిగేవాళ్ళ నీకు ఆడికి నీకు రోడ్లు లేకపోయావనా నీ కడిగేవాడినా లేకపోతే నీ సొమ్ము ఏమైనా పెట్టావా లేకపోతే ఆ సొమ్ము ఏమైనా పెట్టాడా లేకపోతే నీ సొమ్ము ఏమైనా పెట్టావా దెబ్బ పడిందా చంపేస్తా ఏంద్రా చూపించావు కొరుకుతా ఏళ్ళు ఏళ్ళు చూపిస్తున్నా ఏళ్ళు చూపి మాట్లాడుతున్నా నీతో మాట్లాడాలి అవసరం నాకు సాయంత్రం లోపు లోడ్ ఎక్కిపోయావు నీ తరపు నుంచి 20 మందిని తీసుకురా నీ తరపు నుంచి 20 మంది తీసుకురావా షిప్ లో తీసుకెళ్ళి మమ్మల్ని ముంచి సంపదామని చూస్తున్నావురా యాదవ్ లంబిడి కొడుకు సిగ్గులేదంట రెండు కిడ్నీ కొరికెత్తాలి అమ్మిడి కొడుకు గొంతుగా గోకెత్తాలి అమ్మిడి కొడుకు కొరికెత్తాలి అమ్మిడి కొడుకు గొంతుగా గోకెత్తాలి అమ్మిడి కొడుకు వెళ్ళి మర్యాద కొడుకు ఏమనుకున్నావు ఏంద్రా యాదవ్లా సిగ్గులేదు నీకు డబ్బులు నాకు అవసరం నేను అడుక్కునేవాడినా లేకపోతే నీ దగ్గర జీతం అనుకునేవాడినా లేకపోతే నేను పనికి మాలినా లేదా శబరమన్నా పిచ్చోడినా ఏదో లంబిడి కొడక ఏమనుకుని వస్తున్నావు నా దగ్గరికి షిప్ ఆగిపోతే నాకెవరా నీ షిప్ ఆగిపోతే ఆడి షిప్ ఏంటికి నీ చేలో పడుతున్నా నీ చేలో మేపుతున్నా ఏమైనా మేపుతున్నా నీ చేలో ఏమనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏందిరా నువ్వు మాట్లాడదు రాయ్ నీకే చేస్తుంది కొడతాలో అమ్ముడు కొడుకు వెళ్ళా ఆ కొడుకు
ఏంది ఇంకా చెప్తున్నా రావుగా ఆ? ఏం చేస్తా? రాకుండా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తావు? వెళ్ళి చదువుతావు ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తా? సరే రా. ఏయ్. ఏం చేస్తా? ఆ? ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏం చేస్తాను? చంపేస్తాలా మీరు కాళ్ళ పట్టుకుంటున్నావు ఏంది? ఆరేంద్ర పిసికెత్తి గొంతుకెత్త కొడుకెత్తాలా మీకు తీసుకెళ్ళి షిప్లో తీసుకెళ్ళి మమ్మల్ని చంపడానికి వచ్చామంటారు నువ్వు. సరే నీ పేరు రాపించి నీ మీద తాగు ఏం చేస్తా? 10 ల్యాప్టాప్లు 10 ల్యాప్టాప్లు. 5 ఫోన్లు ఎందుకు? నీ మీద చదువుతా ఎందుకు చదువుతావు? చదువుతా వచ్చావని చదువుతా పనికి నేను వచ్చాను నీ ఆ? పనికా? నేను మర్యాదగా వచ్చాను. రా. ఏయ్, వచ్చిగో పని రాను. చేయి రాను. పని చేయి డబ్బులు రాను. పెత్తా 50,000 పెత్తా రాను అన్న ఏయ్. ఏయ్ బా, ఈ 50,000 ఓడుకోవాలరా నువ్వు ఓడుకోవాలరా 50,000 ఎల్లు ఏం చేస్తా? తాడేసి సాయంత్రం ఈడ్చుకుంటే సముద్రం తీసుకెళ్ళిపోతాం గడుగు ఈడ్చుకొని తీసుకెళ్తా ఈడ్చుకొని ఉప్పు గడ్డి లాకే పెత్తా. రా, నువ్వు లాక్కెళ్దురా రా సాయంత్రం పట్టుకో, నువ్వు పట్టుకోరా నడు సముద్రం ఇసులే పెద్ద ఎత్తుకెళ్ళి పట్టుకోరా చంపేస్తారా కుట్టుకాలు మా వాడు రామంటే ఎవరురా నేను వస్తానని చెప్పినా ఆ? నీకు నేను వస్తానని చెప్పినా డబ్బులు ఇస్తాం ఎవడు కావాలి నీ డబ్బు నేను ఏమన్నా అడిగానా నువ్వు ఇసే. నేను? ఆ? డబ్బులు వాళ్ళకి నేను ఇయ్యాలా నేను ఎందుకు ఇయ్యాలి 20 మంది కూలి ఏయ్, 50,000 2 నేను ఎందుకు ఇయ్యాలి 20 లక్షలు ఎందుకు ఇయ్యాలి ఎన్ని లక్షలు ఆ? ఎన్ని 10 లక్షలు అవుతాయి 20 మందికి నీకు ఇయ్యాలా ఆ? నేను ఇయ్యాలా నీ ఊరోళ్ళకి మరి నీ వల్ల 10 మంది అయిపోతున్నారు ఎందుకు ఆ? ఎందుకు వాళ్ళు కూడా పని వచ్చిందిగా. నువ్వే నా పెట్లో పెట్టావా లేకపోతే నా బ్యాగ్లో పెట్టావా లేకపోతే మా ఇంట్లో పెట్టావా లేకపోతే నా బ్యాగ్లో పెట్టావా లేకపోతే మా ఇంట్లో పెట్టావా నీకు ఇస్తాను ఏంద్రా ఏమన్నా ఆడికి ఇయ్యాలా ఎందుకు ఇయ్యాలి నేను ఎందుకు ఇయ్యాలరా ఏయ్, ఏయ్. నీకు డబ్బులు ఇయ్యాలి ఏది కాలరా పట్టుకో దేనికి ఇయ్యాలరా కుట్టుకాలు మా వాడే. దేనికి ఇయ్యాలి సాయంత్రం నీ బరిగొడ్లు రా, చూద్దాంరా. బరిగొడ్లు ఎందుకు ఉంటాయి ఇయ్యాలి నీకు డబ్బులు సాయంత్రం ఉంటాయి బరిగొడ్లు లెక్క చంపేస్తాను ఎందుకు ఇయ్యాలి దేనికి ఇయ్యాలి దేనికి ఇయ్యాలరా రాకుండా వెళ్ళు ఏంది రాను వెళ్ళు. రాను ఏం చేస్తా ఆ? ఏం చేస్తా బరిగొడ్లు చంపుతావా పుడుతావా తాగుతావా బరిగొడ్లు మొత్తాన్ని తొక్కించుకుంటా బరిగొడ్లు నొక్కిస్తా ఆ? తొక్కి తెగలు చదువుతా తెగలు చదువుతా ఏయ్ ఇంకా చెప్తున్నా ఏయ్. సరే ఆగు.